హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? చేపల పులుసు అంటే ఇష్టం లేని వైజాగ్లో ఎవరు ఉండరు. నేను కెనడా వచ్చిన తర్వాత ఏదైనా మిస్ అయ్యాను అంటే అది మా అమ్మ చేసిన చేపల పులుసే. ఎప్పుడైనా మేము బీచ్ సైడ్కి వెళ్ళినప్పుడు మా అమ్మ అలా హార్బర్కి తీసుకొని వెళ్ళి లైవ్ ఫిష్ని తీసుకొని వచ్చేదన్నమాట. అండ్ చిన్నప్పుడు ఎవ్రీ సండే మా మమ్మీ నాకు బాగా గుర్తు చేపల కోసం అని చెప్పేసి అన్ని మసాలాలు సన్నికాల మీద వేసుకొని చేత్తో రుబ్బేది. ఇవి నాకు తెలిసినంత వరకు మా మమ్మీ చేపల పులుసులో అదే స్పెషాలిటీ ఏమో. సో నా దగ్గర అన్ని ఆప్షన్స్ లేవు కాబట్టి నేను మొత్తం స్పైసెస్ అన్నీ వేసుకొని అన్ని మిక్సర్లో వేసుకున్నా. నేను డ్రై స్పైసెస్ కూడా చిల్లీ పౌడర్, గరం మసాలా అన్నీ కూడా అందులోనే మిక్స్ చేసేసాను. లాస్ట్లీ చింతపండు కూడా నా దగ్గర సీరియస్ ఉంది, సో అది కూడా నేను అందులోనే వేసి బ్లెండ్ చేసేసాను. సో దట్ చింతపండు అనేది మంచిగా పేస్ట్ అనేది అందులో బ్లెండ్ అయిపోయింది. ఇంకొక విషయం, మా మమ్మీ నేను చేపల పులుసు ఎప్పుడు చేసినా జాగ్రత్తగా చెప్తుంది. వన్స్ పులుసు మరిగిన తర్వాత చేపలు తెచ్చుకొని ఎట్టి పరిస్థితుల్లోని గరిట వాడద్దని చెప్పేది.